నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించి సత్వర పరిష్కారం కోసం అధికారులను ఆదేశించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. సోమవారం సందర్భంగా సిద్ధులగుట్టపై విశిష్ట పూజలు, అన్నదాన కార్యక్రమాలు, పల్లకీ సేవలు. యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలి. నందిపేటలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధర్నా. షరతులు లేని యూరియా పంపిణీ చేయాలని నిరసన. ముగిసిన వేసవి సెలవులు, పునఃప్రారంభమైన పాఠశాలలు. మొదటి రోజు విద్యార్థులకు గైర్హాజరు. యూరియా పంపిణీ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న యాప్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తూ నందిపేట్, డొంకేశ్వర్ ఉమ్మడి మండలాల రైతులు సోమవారం నందిపేట్ మండల కేంద్రంలోని వివేకానంద చౌరస్తా వద్ద భారీ ధర్నా నిర్వహించారు. రైతులు, రైతు సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రైతు సంక్షేమం పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి అండగా నిలిచిందని, కానీ ప్రస్తుత ప్రభుత్వం రైతు సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ధాన్యం కొనుగోలు సమయంలో రైతులను ఇబ్బందులకు గురిచేసిన ప్రభుత్వం ఇప్పుడు యూరియా పంపిణీ విషయంలోనూ అదే నిర్లక్ష్య ధోరణిని కొనసాగిస్తుందని జీవన్ రెడ్డి మండిపడ్డారు. రైతుకు అత్యవసర సమయంలో అవసరమైన యూరియాను అందించలేని ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకునే అర్హత కోల్పోయిందని అన్నారు. యాప్ల పేరుతో రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పడం, గంటల తరబడి ఎండలో నిలబెట్టడం రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. కేరళలో లేని యాప్, కాంగ్రెస్ బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడ కూడా లేని యాప్ తెలంగాణలో ఈ యూరియా యాప్ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఈ గడ్డ మంచిది కాదు. గతంలో ఎర్రజన ఉద్యమం 2008లో 11 రోజులు ఆమరణ దీక్ష చేసింది రైతాంగం. ఇక్కడున్న ప్రభుత్వాన్ని పారదోలి రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు, ఏడ్చిన వ్యవసాయం బాగుపడదు. ఎవరైనా ఒకరోజు అన్నం పెడితే అన్నదాత సుఖీభవ అంటారు. అట్లాంటిది దేశ ప్రధానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి అన్నం పెట్టేది రైతాంగం. అయ్యా, ఎకరానికి 40 క్వింటాల ధాన్యం వచ్చే రైతులకు యూరియా అర్జెంటుగా కావాలి. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే లక్షలాది యూరియా బస్తాలు కావాలి. ఇలా యాప్ ఓపెన్ చేస్తే 15,000 బస్తాలు అవైలబుల్ ఉన్నాయి. వెంటనే మరి 15 నిమిషాల్లో లారీల ఖాళీ అవుతుంది. వెల్మాల్కి ఒక లారీ వస్తే 3 నిమిషాలకు ఖాళీ అయిపోయింది. కాబట్టి రైతాంగం అంతా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మేము రైతుల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఈ యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలని చెప్పి ముఖ్యమంత్రికి డిమాండ్ చేస్తా ఉన్నాము. రైతాంగం తరఫున ఒకవేళ రద్దు చేయకుండా కలెక్టర్ దండయాత్రకి రైతాంగం బయలుదేరి వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. జై తెలంగాణ. యూరియా యాప్పై ఆందోళన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతాంగానికి రానున్న రోజుల్లో రైతు బంగారు భవిష్యత్తు తీసుకొస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు తీసుకొచ్చింది ఇదేనా బంగారు భవిష్యత్తు? యూరియా యాప్ తీసుకొచ్చి అనేక రకాలుగా రైతులకు ఇబ్బంది పాలు గురి చేస్తూ ఉన్నారు. కనుక మీరు ఇప్పటికైనా కానీ మీరు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చండి. ఈ యూరియా యాప్ని వెంటనే తొలగించండి. లేకుంటే రానున్న రోజుల్లో రైతాంగం కూడా పార్టీలకు అతీతంగా ఇంట్లో ఉన్నటువంటి కుటుంబాలందరూ కూడా రోడ్డు ఎక్కగలుగుతారని చెప్పి ఈ యొక్క నందిపేట సాక్షిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్చరిస్తున్నా. యూరియా యాప్ని వెంటనే తొలగించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయపు సమావేశపు మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 135 ఫిర్యాదులు అందాయి. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు, ట్రైనింగ్ కలెక్టర్ పి సురేష్, డిఆర్ఓ గీత, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జెడ్పీ సీఈఓ సాయగౌడ్, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని
ఉంచాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రజావాణి అనంతరం కలెక్టర్ అధికారులకు పలు అంశాలపై సూచనలు చేశారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అయినందున అన్ని వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. జిల్లా అధికారులతో పాటు మండల స్పెషల్ ఆఫీసర్లు, ఆర్సీఓలు విధిగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. బాలికల పాఠశాలల్లో ఎక్కడైనా టాయిలెట్స్ అవసరం ఉన్న పక్షంలో తక్షణమే ప్రతిపాదనలు పంపాలని అన్నారు. ఈ నెల 25 నుండి జూలై 24 వరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ కొనసాగనుందని, ఈ ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందే అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులందరూ BLOలను సంప్రదించి మ్యాపింగ్ను పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా శివాలయంలో, రామాలయంలో నిత్య పూజలు జరిగాయి. ఈ సందర్భంగా శివాలయంలో లేదా పురోహితుల ఆధ్వర్యంలో భక్తులు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేసి పండ్లు, ఫలాలు నైవేద్యాలుగా సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించి భక్తులను దీవించారు. అలాగే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్లకీ సేవ మరియు అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మరియు పురోహితులు మాట్లాడుతూ ప్రతి సోమవారం భక్తుల తాకిడి పెరుగుతూనే ఉందని అన్నారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని, భక్తుల సౌకర్యార్థం ఎప్పుడు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పురోహితులు, భక్తులు ఉన్నారు. మరి ఒక సోమవారం నాడు ఇక్కడ అన్నదాన ప్రసాద కార్యక్రమం జరగాలంటే ఒకరు వాళ్ళు ముందుకొస్తే వారికి 11,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అట్లా దాతలు ఎవరైనా ఉంటే మా కమిటీ సభ్యులకు తెలియపరచాలి. ఇలా ప్రతి సోమవారం ఉంటుంది. మీకు తోచినంత 11,000 కావచ్చు, అంతకన్నా ఎక్కువ తక్కువ ఏదున్నా మీరు మీ కోరిక నెరవేరాలని అనుకుంటే మాకు తెలియజేయాలి. మరి ఈరోజు ఈ అన్నదాన ప్రసాదానికి ముందుకు వచ్చిన గంగామోహన్ చక్రు, సవిత దంపతులు, ఈరోజు ముఖ్య విశేషం ఏమిటంటే వారి కూతురు చందన రాహుల్ గారి వివాహ వార్షికోత్సవ దినం కాబట్టి వారందరికీ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు మనమందరం తెలియజేస్తూ, అలా మనవాడు హిదాన్ సుబ్రహ్మణ్యం గారికి కూడా వాళ్ళ అమ్మ నాన్న తరపున వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అలాగే ఈ కార్యక్రమానికి మా ఆర్మూర్ పట్టణ 33వ వార్డు సభ్యురాలు ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలో ఎక్కడా యూరియా కొరత లేదని, రైతులు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ కమిటీలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా సాయిబాబా గౌడ్ మాట్లాడుతూ యూరియాపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి దగ్గర యూరియా అందుబాటులో ఉందని, ప్రతి రైతుకు యూరియా అందే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వాసు తదితరులు ఉన్నారు. జిల్లాకు సంబంధించి 39,000 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది. సంబంధిత సొసైటీలకు వెళ్లి రైతులు, చైర్మన్, అధికారులను సంప్రదించి వారికి అవసరం ఉన్న యూరియాను పొందవచ్చు. ప్రతిపక్షాల వారు అనవసరంగా లేనిపోని అపోహాలు సృష్టించి రైతులను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాల పాలనలో రైతులను విస్మరించి రైతును రోడ్డున పడేసినటువంటి నాయకులు ఈ రోజు రైతులు పచ్చగా ఉంటే ఓర్వలేక ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది. రైతులకు సంబంధించి ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉంది. రైతు శ్రేయస్సే మా లక్ష్యం. సీఎం రేవంత్ రెడ్డి గారు రైతుల సంక్షేమం పట్ల ఎంతో శ్రద్ధ తీసుకుంటా ఉన్నారు. కాబట్టి రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల నమ్మకంతో ఉన్నారు. కాబట్టి ఈ ప్రతిపక్షాల లేనిపోని మాటల్ని నమ్మవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. ప్రైవేట్ పాఠశాలలో ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ మండల విద్యాశాఖ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణాధ్యక్షుడు బాలు మాట్లాడుతూ ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణలో చొరవ చూపాలని, అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం వివిధ మోర్చాల నాయకులు తదితరులు ఉన్నారు. అసలు పేద ప్రజలకు విద్య అందే పరిస్థితి లేకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది. మరి ఎక్కడికక్కడ అక్కడ కాంగ్రెస్ వాళ్ళు దోచుకుంటా ఉన్నారు. మరి ఈ విద్యాశాఖకు వచ్చేసరికి ప్రభుత్వ పాఠశాలలో ప్రతి ఒక్కరు కూడా ప్రతిదీ కూడా విద్యను కూడా వ్యాపారం చేసి మరి విద్యార్థుల దగ్గర, మరి పేరెంట్స్ దగ్గర పిల్లలని ఫోర్స్ చేస్తూ, మరి పిల్లలు ఇంట్లో ఫోర్స్ చేసే విధంగా మరి అధిక ఫీజులు వసూలు చేస్తూ ప్రతి దాని మీద వ్యాపారం, బుక్స్ పై వ్యాపారం, సాక్స్ పై వ్యాపారం, షూ పై వ్యాపారం,
యూనిఫై వ్యాపారం మరి ప్రతిదీ వ్యాపారం చేస్తున్నారు. కానీ మరి అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. ఏబీపీ కార్యకర్తలు కానీ యువమోర్చా కార్యకర్తలు కానీ అక్కడికి వెళ్ళి అడిగితే మా దగ్గర ఎలాంటివి లేవు, కావాలంటే చూడండి అని ఒక 2 రూమ్లు చూపెడుతారు, ఆ తర్వాత బయటికి నూకేస్తారు. మేము సీరియస్ గా చెప్తున్నాం, భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు ప్రతి ఒక్కరు ప్రతి స్కూల్స్ కి ఖచ్చితంగా వచ్చి విజిట్ చేస్తారు. చేసినప్పుడు మాత్రం దొరికితే మాత్రం దానికి బాధ్యులు మాత్రం ఈ ఎంఈఓ గారు అవుతారు, వీరికి సపోర్ట్ చేస్తున్న డిఓ గారు అవుతారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఎందుకనంటే మీ నాంచుడు మీకొచ్చే రకం బట్టి స్కూల్ వ్యవస్థ నడుస్తుంది. ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయండి స్కూల్స్. ఒక్క స్కూల్ కి గ్రౌండ్ ఉండదు, ఒక్క స్కూల్స్ కి సరైన ఫెసిలిటీ ఉండదు. 3వ అంతస్తులు 4వ అంతస్తుల మీద 2వ క్లాస్ 1వ క్లాస్ పిల్లల్ని మీదికి చేసుకపోతారు. మైదానాలలో వ్యాయామాలు చేపియమంటే ఈ నిచ్చెన లేపించే మెట్లలో వ్యాయామాలు చేపిస్తారు. ఇంత అస్తవ్యస్తంగా ప్రైవేట్ స్కూల్స్ వ్యవస్థ ఉంది. స్కూల్ వ్యవస్థని మొత్తం సమూలంగా విద్యార్థులు మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈరవత్రి రాజశేఖర్ మాట్లాడుతూ పాఠశాలలు పునఃప్రారంభమైన దృష్ట్యా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి విద్యార్థి ప్రతిరోజు స్కూల్కు వెళ్లి మంచి చదువులు చదవాలని, చదివే జీవితంలో అన్నింటికంటే ముఖ్యమైందని అన్నారు. ప్రతి ఒక్కరూ లక్ష్యాన్ని నిర్దేశించుకొని గమ్యస్థానాన్ని చేరే విధంగా ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు సురేష్ తదితరులు ఉన్నారు. ఏవైతే గ్యాడ్జెట్స్ ఉంటాయో వాటిలో ఇవేవైతే ఉంటాయో రెగ్యులర్ గా వచ్చే సోషల్ ప్లాట్ఫామ్స్ అన్నింటినీ కూడా కొద్ది రోజుల వరకు మీరు ఆపండి. విద్యా బుద్ధులు నేర్చుకున్న తర్వాత ఇవన్నీ మన దగ్గరికి వస్తాయి. ఇప్పుడు వీటి కొరకు మీరు వెంబడబడ్డారు అనుకోండి, ఇప్పుడు కష్టపడితే తర్వాత సుఖపడతారు. ఇప్పుడే మంచిగా ఇంట్లో పోయిన తర్వాత మొబైల్ ఫోన్లను ఇట్లా స్క్రోల్ చేస్తా పోయింది అనుకోండి, లాస్ట్ వరకు మీరే ఈ కాంపిటీషన్ వరల్డ్ లో మీరు తట్టుకోలేరు. కాబట్టి ఖచ్చితంగా మీరు మంచి చదవండి. అలాగే నేను ప్రభుత్వాలకు కూడా మా ఫౌండేషన్ తరపు నుంచి విన్నవించేది ఏంటంటే, మౌలిక సదుపాయాలు లేవు పిల్లలకు. ఏదైతే టాయిలెట్స్ కి కానీ ఆడపిల్లలకు కానీ లేదంటే మగ పిల్లలకు కానీ ఆ పెచ్చులుడిపోయినటువంటి ఆ స్కూళ్ళలో ఎప్పుడు పడుతుందో భయంగా ఉంటూ పిల్లలందరూ గడుపుతున్నారు. కాబట్టి ప్రజలకు సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నారు. దాంతోపాటు స్కూళ్ళకు కూడా భవనాలు నిర్మించడం కానీ లేదంటే మంచి గ్రౌండ్ కానీ, అలాగే పిల్లలకు చదువుతో పాటు ఆటలు కూడా ముఖ్యం. వాళ్ళు కూడా ఇలొకేషన్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కానీ ప్రిపేర్ అయ్యే విధంగా టెక్నికల్ నాలెడ్జ్ నేర్పాలని చెప్పి నేను విద్యార్థులకు అలాగే విద్యార్థుల యొక్క టీచర్లకు కూడా అలాగే మేనేజ్మెంట్స్ కి కూడా నేను విన్నవిస్తూ, నేటి నుండి పాఠశాలలు పునఃప్రారంభమైన సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు పాఠశాలలకు పరుగులు పెట్టారు. వేసవి సెలవులు ముగియటంతో 2026-27 విద్యా సంవత్సరంలో పాఠశాలలో నేటి నుండి ప్రారంభం కావడంతో అన్ని పాఠశాలల్లో విద్యార్థులతో సందడిగా మారింది. పాఠశాలల్లో సైతం విద్యార్థుల గైర్హాజరు తక్కువ కావడంతో మొదటి రోజు పాఠశాల పునఃప్రారంభం మరియు మధ్యాహ్న భోజనం యథావిధిగా కొనసాగింది. మరో 2 రోజుల తర్వాత విద్యార్థుల హాజరు శాతం పెరుగుతుందని పాఠశాల ఉపాధ్యాయులు స్పష్టం చేశారు. డిజిటల్ లావాదేవీలు పెరగటంతో ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ప్రతి ఏటీఎంలో తీవ్ర నగదు కొరత ఏర్పడటం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆర్మూర్ పట్టణంతో పాటు పరిసర గ్రామాలలో సైతం సుమారు 20 నుండి 25 పైగా ఏటీఎంలు ఉన్నాయి. డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న సందర్భంగా బ్యాంకులలో ఖాతాదారులకు లిమిట్ కొద్దీ నగదు ఇవ్వటం, అలాగే ఏటీఎంలో సైతం నగదు ఉంచకపోవడంతో ఎక్కడ చూసినా ఏటీఎంలో నో క్యాష్ అని దర్శనమిస్తున్నాయి. గత 2-3 రోజుల నుండి ఏటీఎంలో నగదు దొరకకపోవడంతో బ్యాంకులు కూడా బంద్ కావడంతో ఖాతాదారులకు తిప్పలు తప్పడం లేదు. బ్యాంక్ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని ఏటీఎంలో నగదు అందుబాటులో ఉంచాలని, అవసరం ఉన్న వారికి నగదు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందని, అసలు డబ్బులు ఏటీఎంలో పెట్టకపోతే ఏటీఎం మిషన్లు ఎందుకని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా బ్యాంక్ అధికారులు స్పందించి ఏటీఎంలో నగదు ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్ శివార్లో ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద కాల్వపై నిర్మించిన వర్షపు నీటి దోణి కూలిపోయింది. గ్రామ పరిసర ప్రాంతాల నుంచి వచ్చే వర్షపు నీరు ఊరి చెరువులో చేరేందుకు ఈ దోణిని నిర్మించారు. దోణి కూలిపోవడంతో వర్షపు నీటి ప్రవాహానికి అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతున్న నేపథ్యంలో నీటిపారుదల వ్యవస్థ దెబ్బతింటే వ్యవసాయ భూములకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి దోణిని పరిశీలించి అత్యవసర మరమ్మతు పనులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. సమస్యను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో మరింత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. బాల్కొండ కిసాన్ నగర్ పొలాల నుండి వచ్చే నీరు వరద కాల్వ దాటి చెరువులో వెళ్ళడానికి కట్టిన ధోని కూలిపోయింది. కావున ఆ కూలిపోయిన ధోని వెంటనే మరమ్మతులు చేయాలని సంబంధిత అధికారులను కోరుచున్నా. అలాగే ఈ ధోని కూలడం వలన వర్షపు నీళ్లు చెరువులో
చేరటం లేదు. వృధా అవుతున్న నీళ్లు కావున దీన్ని సంబంధిత అధికారులు పట్టించుకొని తొందరలో మరమ్మతులు చేయగలరు. యూరియా యాప్ వల్ల రైతులు పడుతున్న అవస్థలు చూసి చలించిపోయామని, ఒక్క యూరియా బస్తా కూడా దొరకని దుస్థితిలో రైతులకు అండగా నిలిచేందుకు యాప్ను వెంటనే తొలగించాలని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ యాప్ పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, యాప్లో చూపించిన స్టాక్ డీలర్ల వద్ద ఉండటం లేదని, గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడిన బస్తా కూడా దొరకడం లేదని, ఖరీఫ్ సీజన్లో యూరియా అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం యాప్లతో కాలయాపన చేస్తుందని విమర్శించారు. పాత పద్ధతిలోనే డీలర్ల ద్వారా యూరియా సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని, లేకుంటే రైతులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా రైతులకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నాయకులు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధి విజయాలను ప్రతిబింబించే ప్రత్యేక పుస్తకాలను ఇందూరు జిల్లాకు చెందిన అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారిణి గుగులోత్ సౌమ్యకు ఎంపీ అరవింద్ అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ, సౌమ్య జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఫుట్బాల్ క్రీడల్లో ప్రతిభ కనబర్చి పలు పథకాలు సాధించి జిల్లాకు, రాష్ట్రానికి గుర్తింపు తీసుకురావడంపై అభినందనలు తెలిపారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశానికి కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్న క్రీడాకారులను ప్రోత్సహించడం సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. భీమ్గల్ పట్టణంలోని కప్పలవాగు వద్ద బ్రిడ్జి గత వర్షాకాలం కొట్టుకుపోయిన రోడ్డును మరమ్మతులు చేసినప్పటికీ తిరిగి రోడ్డు కుంగిపోయి భారీ వాహనాలు దిగబడుతున్న పరిస్థితి నెలకొంది. భీమ్గల్ పట్టణం నుండి బడా భీమ్గల్ వెళ్లే దారిలో కప్పలవాగు బ్రిడ్జి సమీపంలో గత వర్షాకాలం భారీ వర్షాల కారణంగా వాగు భారీ ప్రవాహంతో బ్రిడ్జి పరిసర ప్రాంతం కొట్టుకుపోయింది. దీంతో మరమ్మతులు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో మరమ్మతులు నాణ్యతగా చేయకపోవడంతో భారీ వాహనాలు వస్తే ఆ వాహనాలు దిగబడిపోతున్న పరిస్థితి నెలకొంటోంది. ఇటీవల భారీ వాహనం లారీ అక్కడే దిగబడటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పటికైనా అధికార యంత్రాంగం ప్రత్యేక చొరవ తీసుకొని మరో 200 మీటర్ల బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టి రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని భీమ్గల్ పట్టణ వాసులు, బడా భీమ్గల్ గ్రామస్తులు కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కమిషన్లపై దృష్టి సారించిందని, అభివృద్ధి విషయంలో స్పందించడం లేదని మీడియా సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి సంక్షేమంపై పనిచేయడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కమిషన్లో అవినీతిపై దృష్టి సారించాయి తప్ప అభివృద్ధి సంక్షేమంపై దృష్టి సారించడం లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 7,000 కోట్లతో రైల్వే ప్రాజెక్టులు డబ్లింగ్ పనులు చేస్తుందన్నారు. ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే పనులు ఎంతో కాలంగా పెండింగ్లో ఉంటే ఇప్పుడు జరుగుతున్నాయన్నారు. ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల అతి తక్కువ ప్రభావం భారతదేశానికే ఉందన్నారు. రాష్ట్రంలో రైతులకు యూరియా పాత పద్ధతిలో ఇవ్వాలన్నారు. ఇంకా ఈ మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, కార్పొరేటర్ శ్రవంతి రెడ్డి, బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. కంటిన్యూస్గా 12 ఇయర్స్ ఎలక్టెడ్ పిఎంగా మోదీ గారు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇది కాంపిటేటివ్ పొలిటికల్ సిస్టమ్, అనేక పార్టీలు ఉన్నాయి, అలయన్స్లు ఉన్నాయి, కోయిలేషన్లు ఉన్నాయి. ఇటువంటి సమయంలో ఇంత డామినేషన్ చేస్తుందంటే ప్రజాదరణ ఎంత ఉందో మోదీ గారికి మనం ఆలోచన చేసుకోవచ్చు. నెహ్రూ సమయంలో ఏముండే, లొట్టపీసు ఒకటే కాంగ్రెస్ పార్టీ ఉండే. ఆ అవతల పార్టీ ఒకటి ఓటేద్దామన్న పార్టీ కూడా లేకుండా. నూతన విద్యా సంవత్సరంలో ప్రతి విద్యార్థి మంచి సంకల్పంతో అడుగు పెడుతూ ఉన్నత శిఖరాలకు ఎదగాలని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. విద్యార్థులు నూతన ఉత్సాహంతో లక్ష్య సాధనకు కృషి చేసే సంకల్పంతో కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలని ఆకాంక్షించారు. విద్యానిధి వ్యక్తిత్వ వికాసానికి, సమాజ అభివృద్ధికి మూల స్తంభమని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణ, పట్టుదల, కృషితో చదువులో రాణించి తమ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు బంగారు బాటలో సాగేందుకు అవసరమైన అవకాశాలు, సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అలాగే ఉపాధ్యాయులు విద్యార్థుల్లో సృజనాత్మకత, విలువలు, సామాజిక
బాధ్యతలను పెంపొందించేలా విద్యాబోధన చేయాలని కోరారు. కొత్త విద్యా సంవత్సరం ప్రతి విద్యార్థికి విజయాలు, ఆనందం, స్ఫూర్తిదాయకమైన అనుభవాలను అందించాలని ఆకాంక్షిస్తూ మరోసారి శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటికీ అమావాస్య కారణంగా జిల్లాలో పలు పాఠశాలల్లో విద్యార్థులు హాజరు తగ్గింది. నిజామాబాద్ జిల్లాలో అమావాస్య ఎఫెక్టుతో తొలి రోజు విద్యార్థుల హాజరు శాతం గణనీయంగా తగ్గింది. కరీంనగర్లో పలు ప్రభుత్వ పాఠశాలల టీచర్స్ విద్యార్థులకు పూలు ఇచ్చి స్వాగతం పలికారు. అమావాస్య కారణంగా తొలి రోజు పలు పాఠశాలల్లో టీచర్స్ కంటే విద్యార్థుల సంఖ్య తక్కువగా నమోదైంది. ఎప్పటి మాదిరిగానే ఈసారి ప్రభుత్వ పాఠశాలలు, సంస్థలు విద్యార్థులకు స్వాగతం పలికాయి. 2 రోజుల క్రితం బీజేపీ కార్యకర్తలు స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం చేపట్టి స్కూళ్లను శుద్ధి చేయడంతో పలు పాఠశాలలు ఆకర్షణగా నిలిచాయి. టీచర్లు వినూత్నంగా విద్యార్థులకు స్వాగతం పలికారు. స్కూల్ ఎంట్రన్స్ లో పిల్లలకు పూలు ఇచ్చి స్వాగతం పలికారు. విద్యార్థులు యోగక్షేమాలు అడిగి తెలుసుకుని వేసవి సెలవుల్లో 50 రోజులు చేసిన పనుల గురించి విద్యార్థులకు అసైన్మెంట్ అడిగారు. తమ పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, అదనపు తరగతి గదులు నిర్మిస్తే సరిపోతుందని తెలిపారు. ఫర్టిలైజర్ అసోసియేషన్ సభ్యులు జిల్లా కేంద్రంలోని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ జిల్లా ఫర్టిలైజర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భూమారెడ్డి శేఖర్ల నేతృత్వంలో సభ్యులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కలిసి ఎరువుల సరఫరా ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించారు. అంతకుముందు ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం అందజేసి పరిచయం చేసుకున్నారు. యూరియా, డీఏపీ సరఫరా పరిమితి పెంచాలని తదితర అంశాలపై ఎమ్మెల్యేకు విన్నవించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ఆ దిశగా కృషి చేస్తానని పేర్కొన్నారు. జిల్లాలో నకిలీ బెడదను అరికట్టేందుకు కృషి చేయాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించి సత్వర పరిష్కారం కోసం అధికారులను ఆదేశించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. సోమవారం సందర్భంగా సిద్ధులగుట్టపై విశిష్ట పూజలు, అన్నదాన కార్యక్రమాలు, పల్లకీ సేవలు. యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలి. నందిపేటలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధర్నా. షరతులు లేని యూరియా పంపిణీ చేయాలని నిరసన. ముగిసిన వేసవి సెలవులు, పునఃప్రారంభమైన పాఠశాలలు. మొదటి రోజు విద్యార్థులకు గైర్హాజరు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.